అక్టోబరు 19వ తేదీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో చీకటి రోజుగా ప్రకటిస్తా ఉన్నాం. అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేశారు. ఇది జాతి తలదించుకోవాల్సినటువంటి అంశమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోగా ఈ కేసుని, ఈ అంశాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఆయన వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఆయన పదవిలో ఉన్నారు అంటే అమిత్ షా గారు మీరు ఈవేళ హోంమంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోంమంత్రిగా లేరు. కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి భారత బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు చులకనగా మాట్లాడటం అనేది అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం, దేశ భద్రతా చట్టం ప్రకారం నేరం. అమ్మా ముర్ము గారు, రాష్ట్రపతి గారు, మీ చేతిలో అధికారం ఉంది. ఈ దేశ రాజ్యాంగ నిర్మాతని అవమానించే వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటారా? దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం ఈ అమిత్ షాని హోంమంత్రి నుండి తప్పించండి, పర్ట్రప్ చేయండి. ఈ 2-3 రోజులుగా పార్లమెంట్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి. కానీ అసలు విషయం మీద కేసు నమోదు కాలేదు. అయ్యా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారులారా, పార్లమెంటులో జాతిని అవమానిస్తూ మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ మీద అట్రాసిటీ చట్టం 31R-25A సెక్షన్ ప్రకారం అమిత్ షా మీద కేసు నమోదు చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.